మన ఛానల్లో చాలా హెల్దీ జ్యూసెస్ అనేవి నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ జ్యూస్ అనమాట. సో ఇలాంటి కైండ్ జ్యూస్లే మన ఛానల్లో చాలా చూసుంటారు. సో నేను రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. జనరల్గా నా బ్లడ్ కౌంట్ అనేది హిమోగ్లోబిన్ చాలా అంటే చాలా లోగా ఉండేదండి. ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత నా హిమోగ్లోబిన్ లెవెల్ చాలా బాగా పెరిగింది. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది తక్కువ అయిపోతుంది కదా, అలాగే నాకు చాలా తక్కువ అయిపోయింది. మళ్ళీ ఈ జ్యూస్ తాగడం వల్ల నాకు అది కూడా మళ్ళీ నార్మల్ అయిందనమాట. సో ఈ జ్యూస్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ ఫర్ స్కిన్ కానీ, హెయిర్ కానీ, బ్లడ్ పెంచడానికి కానీ, లేదా ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు సెట్ చేస్తుంది. ఇంట్లో నేను మెయిన్గా వాడేవి ఏంటనంటే పాలకూర, క్యారెట్, కుకుంబరు, బీట్రూటు, అల్లము, సెలరీ స్టిక్స్, సో ఆరెంజ్, టమాటా, ఇవి మాత్రం రెగ్యులర్గా వాడతాను. వామాకులు అనేది ఆప్షనల్ అండి. జస్ట్ నేనేంటంటే గార్డెన్లో ఉన్నాయి కదా అని వేసుకుంటున్నాను. ఎవ్రీ టైం నేను ఈ జ్యూసెస్ చేసేటప్పుడు కొత్త కొత్త వెజిటేబుల్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ టేస్ట్ అలవాటు చేసుకుంటూ ఉంటాను అనమాట. సో బేసిక్గా బీట్రూట్, క్యారెట్, పాలకూర, కుకుంబరు, టమాటా, అలాగే చిన్న ఆరెంజ్, అల్లము, ఇవి మాత్రం కామన్గా వేసుకుంటాను. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించేవి మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు. ఒకవేళ 1-2 స్కిప్ అయినా కానీ నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్క వామాకులు తప్ప దీంట్లో ఉండేవి నేను చూపించేవన్నీ మీరు యాడ్ చేసుకుంటే కనుక నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ వస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను బేసిక్గా యూస్ చేసింది ఏంటంటే వీట్ గ్రాస్ అనమాట. మామూలుగా గార్డెన్లో ఉండే ఫ్రెష్ వీట్ గ్రాస్ స్టార్టింగ్లో వేసుకునేదాన్ని. సో కొన్నిసార్లు మనకి చలికాలం అలాంటప్పుడు గార్డెన్లో అవి పెంచుకోవడం వీలు కానప్పుడు ఇలా మనకి రెడీమేడ్గా వీట్ గ్రాస్ పౌడర్ దొరుకుతుంది అనమాట. ఈ జ్యూస్ చేసుకున్న తర్వాత మనము దాన్ని ఒక స్పూన్ కలుపుకుంటే సరిపోతుంది. సో నేను ఇది యాంథనీస్ ఈ బ్రాండ్ అనేది నేను అమెజాన్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో దాన్ని నేను కలుపుకొని తాగుతూ ఉంటాను. సో వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో వీటిలో చూసారు కదా టమాటా, బీట్రూట్, అల్లము, ఆరెంజ్, వామాకులు, అలాగే లెమన్ చిన్న పీస్, అలాగే పాలకూర, సెలరీ స్టిక్స్, కుకుంబరు, క్యారెట్స్, వీట్ గ్రాస్ అనేది కూడా పక్కన పెట్టుకున్నాను. సో మీ దగ్గర ఫ్రెష్ వీట్ గ్రాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మిక్సర్ బ్లెండర్ జార్లో వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏంటంటే జ్యూస్ చేసేటప్పుడు దీంట్లో వాటర్ వేయొద్దు అనమాట. కింద సాఫ్ట్ వెజిటబుల్స్ వేసుకోవాలి. లైక్ టమాటా, కుకుంబర్ ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి, వాటిలోంచి వాటర్ మనకి కింద వస్తాయి కాబట్టి మిగతావన్నీ కూడా ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతాయి. చాలామంది క్యారెట్, బీట్రూట్ ఫస్ట్ వేస్తే ఏంటంటే అవి నలగవు, వాటర్ మళ్ళీ మనం కొన్ని పోస్తే కానీ మనకి మిక్సీ బ్లెండ్ అవ్వదనమాట. సో టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మనం సాఫ్ట్ వెజిటబుల్స్ వేసుకోవాలి. లైక్ టమాటా, కుకుంబర్ ఫస్ట్ వేసుకున్న తర్వాత మిగతావి పైన వేసుకుంటే మనం ఒక్క చుక్క నీళ్లు పోయకుండా ఈ జ్యూస్ అనేది మంచిగా స్మూదీ లాగా ఇదంతా కూడా ప్యూరీ లాగా అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇదంతా కలిపి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇది ప్యూరీ అయిపోతుంది. ఈ జ్యూస్ బేసిక్గా అందరు తాగొచ్చండి. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తాగొచ్చు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. కాకపోతే బీట్రూట్ అలాంటి వాళ్ళకి ఏ ఫ్రూట్స్, ఏ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోకూడదు, వాటిని స్కిప్ చేసి మిగతా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నారనమాట. వాళ్ళు కూడా చాలా బాగుంది జ్యూస్ తాగుతుంటే, చాలా బాగుంది మాకు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఇయర్స్లో కూడా నేను చాలా మందికి జ్యూస్ అనేది సజెస్ట్ చేశాను. ఇలా ప్యూరీ లాగా అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో మనము ఆ ప్యూరీ అంతా వేసేసుకొని చక్కగా నీట్గా హ్యాండ్స్ తోటి స్క్వీజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు జ్యూసర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ జ్యూస్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. కాకపోతే జ్యూసర్స్లో వేస్టేజ్ ఎక్కువ పోతుంది, ఇలా చేత్తో చేసుకుంటే ఎక్కువ వస్తుందని నేను అనుకుంటాను అంతే. సో ఈ జ్యూస్ని మీరు రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ బదులుగా తాగొచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్ బదులుగా దీన్ని తీసుకుంటాను అనమాట. నా ప్రెగ్నెంట్ టైంలో కానీ, డెలివరీ అయిన తర్వాత కూడా ఈ జ్యూస్ తాగితే నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో మనకి నిజంగా చాలా ఎనర్జీ వస్తుంది, అలాగే చాలా చేంజెస్ అనేవి వస్తాయి. పోస్ట్ పార్టమ్ రికవరీలో కూడా నాకు చాలా హెల్ప్ అయిందనమాట. ఇక్కడ నా బ్లడ్ రిపోర్ట్స్ చూడండి. సో నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు నా బ్లడ్ అనేది చాలా లోగా ఉండేదనమాట. సో నేను 2022 నుంచి ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను. 2023లో నా బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. చాలా వరకు ఆ టెస్ట్లు చేస్తుంటే బ్లడ్ చాలా తగ్గిపోయిందనమాట. మళ్ళీ జ్యూస్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాక నా బ్లడ్ అనేది నార్మల్ రేంజ్ వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు చాలా వరకు నా హిమోగ్లోబిన్ లెవెల్ నార్మల్ అయిపోయిందనమాట. ఈ జ్యూస్లో నేను మెయిన్గా వీట్ గ్రాస్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి బ్లడ్ హిమోగ్లోబిన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిందనమాట. సో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా చాలు. సో అది యాడ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్కి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీరు గూగుల్లో చెక్ చేయొచ్చు. నేను బేసిక్గా నాకు వచ్చిన బెనిఫిట్స్ చెప్తున్నాను అనమాట. ఒకటి
నా హిమోగ్లోబిన్ లెవెల్ బాగా ఇంప్రూవ్ అయింది. ఎన్నిసార్లు తగ్గినా ఈ జ్యూస్ తాగితే మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట. నా స్కిన్లో కూడా మంచి కలర్ వస్తుంది, హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. ఇదే కాకుండా మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడంలో, మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. బేసిక్గా ఉమెన్కి మనకి హెల్త్లో చాలా చేంజెస్, చాలా ఇంప్రూవ్మెంట్స్ తెలుస్తాయి. ఈ జ్యూస్ తాగే ముందు మీరు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి, కొన్ని పడవన్నమాట. సో నాకు బేసిక్గా పడ్డాయి, నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఈ జ్యూస్ అనేది సూట్ అయింది. మోస్ట్లీ అందరికీ సూట్ అయిద్దని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ కాబట్టి అందరికీ పడతాయి అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ దో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి, నేను చెప్తున్నానని కాదు. కానీ ఎవరైనా హెల్త్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్న వాళ్ళు, ఏమన్నా డౌట్ నాకు ఇది అసలు డౌట్తో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి జ్యూస్ అనేది కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిద్ది, హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.